8 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్. అయితే మాది హిందువుల నుంచి వచ్చామండి మేము. అయితే అంతా కూడా మా అత్తగారు హిందూ ప్రకారమే మ్యారేజ్ చేశారండి. మామూలుగా తాడు కట్టడం ఏంటి, మొత్తం క్రిస్టియన్ పెళ్ళి అనే మాటే కానీ అన్నీ హిందూ ఆచారాల్లాగానే చేశారండి. చేసిన తర్వాత ఇక హైదరాబాద్ ఈయన ఇక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా మా అత్తగారు ఇక ఈయన ఏ మాట చెప్తే ఆ మాట వినేవాడు అనమాట. ఆవిడ కూర్చోమంటే కూర్చునేవారు, నుంచోమంటే నుంచునేవారు అనమాట. అలాగ అసలు ఆ మాట సరిగ్గా వినేవరే కాదు. అసలు ఏ మాట చెప్పినా త్రోసి పుచ్చేసేవారు అనమాట. నీ మాట ఏంటో లెక్క చేసేది అన్నట్టుగా చాలా నన్ను తీసి పెట్టేసేవారండి. అలాగే నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఈ రక్షణ మీటింగ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు అనుకోని రీతిగా అసలు ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధ ఆత్మ అలా నా మీదకి రావటం, పాపాలన్నీ అలా ఒప్పుకోవడం, ఇద్దరము వెంటనే వచ్చి ఆయన నా కాళ్ళ మీద క్షమాపణ చెప్పారండి. అసలు నేను కూడా వెంటనే అసలు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన తర్వాత చాలా వరకు సమాధానం వచ్చిందండి. ఇది వరకు చేసుకునే వాళ్ళమే కానీ అసలు సమాధానం అంటే ఉండేది కాదండి. ఆయన ఒకటి అంటే నేను ఒకటి అనేదాన్ని, అలాగా సమాధానం లేకుండా ఉండేదండి. ఎప్పుడైతే ఈ మీటింగ్స్ ద్వారా వచ్చామో ఆ డేవిడ్ ప్రసంగం విన్న తర్వాత ఆ తర్వాత 5వ రోజున కూడా మెసేజ్ చాలా ఇదని అనిపించిందండి. ఓ పక్కన వాక్యం చెప్తుంటేనే దైవజనులు చెప్పారనమాట, అన్ని ఆచారాలు చేస్తున్నారు క్రైస్తవులు కూడా అని వాక్యం విన్నప్పుడు అదేవిధంగా సూత్రాలు కూడా తీసేసి అక్కడే గోడ వైపున పడేశారండి. అసలు అంత ఇదిగా నాకు వాక్యం అసలు ఎంతో ఆత్మీయంగా చాలా విధంగా నాకు అసలు బలపడిందండి. ఇలాంటి వాక్యాలు అసలు నేను ఎప్పుడో కనుక 8 సంవత్సరాలు అవుతుందండి హైదరాబాద్ వచ్చి, అప్పటి నుంచి వింటే మేము ఇంకెంతో బలపడేవాళ్ళమని చెప్పి చాలా విధంగా ఇప్పుడు బాధపడుతున్నామండి. అయినా సరే మమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడండి. అందుని బట్టి చాలా దేవునికి వందనాలండి. అసలు ఇప్పుడు ఆ క్షమాపణ అడిగిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ఎట్లా ఉన్నారు? సమాధానం, చాలా సంతోషంగా ఉన్నామండి, సమాధానంగా ఉన్నామండి. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చారు, టీవీలో మన వాక్యం వినారట, చూడాలని కలిసి వెళ్ళాలని. ఏంటమ్మా అంటే చెస్ట్లో హార్ట్ ప్రాబ్లం వచ్చి, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఈ తల్లికి హార్ట్ వచ్చిందంటే ప్రాబ్లం, స్ట్రోక్ లాగా. నెక్స్ట్ కొలెస్ట్రాల్ పెరిగిపోయిందంట. డాక్టర్లు చెప్పారట బతకడం కష్టం, అర్జెంటుగా యాంజియోగ్రామ్ చేసేయాలి, ఆపరేషన్ చేసేయాలన్నారంట. ఈ తల్లి నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను చేయించుకొని దేవుడు స్వస్థపరుస్తాడు అనుకుని విశ్వాసం బెంగళూరులో టీవీ ముందు కూర్చుంటే మన వాక్యం వచ్చిందంట. ఆ వాక్యం అయిపోయినప్పుడు మీకు ఎక్కడ వ్యాధులని ఎక్కడ చేతులు పెట్టుకోండి అని ఆ టాపిక్ వస్తే ఆ తల్లి చెస్ట్ మీద చేయి పెట్టుకోగానే దేవుడు స్వస్థపరిచారంట. ఆ నొప్పి తగ్గిపోయిందంట. ఆ తల్లి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట. అవునా కాదు, ఇక్కడికి వచ్చి ఉషాముళ్ళిపూడి చెకప్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట 2 చోట్ల. దేవునికే మహిమ కలుగునగాక. నా పేరు ధర్మరాజు. నేను 5 రోజుల వాక్యానికి ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. తర్వాత లాస్ట్ 4వ రోజు నాడు అయ్యగారిని పర్సనల్ కలిశాను నేను. నేను మామూలుగా చర్చికి వస్తున్నాను తెలుసుకుంటున్నాను కానీ అంత పెద్దగా లోతుగా ఏది లేదు సార్. మన ఏం చేయాలని అడిగారు. అంటే మీరు ఎవ్రీడే వస్తున్నారా అని 5 రోజుల నుంచి అని అన్నారు. నేను ప్రతిరోజు వస్తున్నానని చెప్పాను. తర్వాత మీరు ఏ విధంగా బాప్టిజం చేసుకోవాలని అంటే ఇమీడియట్గా నేను తీసుకున్నాను. దాని తర్వాత నాలో పరివర్తన అనేది చాలా లోతుగా అర్థమైంది. నాకు ఎంతో మనశ్శాంతి కలిగించింది. నేను ఆ రోజు బాప్టిజం చేసుకొని క్రమంగా రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఎంతో సమస్యలు ఉండి ఏదో మామూలుగా వస్తున్నాను తప్పితే అసలు వాక్యం గురించి విషయం తెలిసినప్పటికీ కూడా లోతుగా పరివర్తన లేకపోవడం వల్ల ఇది నాకు చాలా ఉపయోగపడింది. వాక్యం ఇచ్చినటువంటి దేవునికి మరి అయ్యగారికి నా కృతజ్ఞతలు. ఇది థ్యాంక్ యూ. ఎప్పుడైతే అలా మారానో నా పరమ తండ్రి నాతో మాట్లాడిన వాగ్దానం మీకు చూపిస్తాను. జకరియా 3వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు ఆ మాట నా ముందు పెట్టి, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా మార్గంలో నడుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొన్న యెడల
నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణంలో కాపాడువాడు వగుదువు. చూడండి, ఈ వాగ్దానం నా ముందు పెట్టి దీని మీనింగ్ చెప్పమన్నారు. దర్శనంలో చెప్పాను. కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. నన్ను నా వైపు ఇద్దరిని పిలిచి ఎగ్జామ్ పెట్టారు, రాశాం, ఆనందపడ్డారు. నేను పట్టణానికి పంపిస్తాను, నాకు నమ్మకంగా ఉంటావు అన్నారు. ఉంటానయ్యా అన్నాను. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు అడిగాను, ఏమన్నా తెలుసా? అయ్యా, నా పాపాన్ని క్షమించావు, నిర్ధారణ చూపించావు, నాతో మాట్లాడావు, నన్ను వచ్చి ముద్దు పెట్టుకున్నావు, చాలు, ఈ జన్మ వచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. అది ఆ దర్శనం ఎప్పుడైతే చూపించారో నా మనసు భూమి మీద లేదు, తేలి ఆడుతుంది గాలిలో. పాపభారం అంతా టన్ను బరువు దిగిపోయింది. రోజు బాధే, రోజు సమస్య, రోజు ఏదో కొట్లాట, ఏదో టెన్షన్, అవన్నీ పోయినాయి. మనశ్శాంతి, ఆనందం, సంతోషం, సమాధానం. వినండి, ఆ రోజు అడిగా, నన్ను తీసేసుకో, పరలోకం వచ్చేస్తాను, భూమి మీద ఉంటే ఇంకెక్కడన్నా పాపం చేసి పడిపోతానేమంటే ప్రభు అన్నారు. లేదు, నీతో నాకు చాలా పని ఉంది, ఇలాగ అనేకులను తయారు చేయాలన్నా. అయ్యా ప్లీజ్ అయ్యా, లేదని చెప్పారు. వినండి, ఆ రోజు నుంచి ఈ పట్టుదల, ఈ ఆశయం, నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి. నా వాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని నా ద్వారా తిరిగి పొందాలి. అలాగే నాన్నగారు 30 ఎకరాల ఆస్తి పాడు చేశారు, తెలియక, అమాయకంగా, అందరు నమ్మేసి. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కానని చెప్పాడు. అక్కడ నా జనులెన్నడూ సిగ్గునందరన్నారు. ఆయన నమ్మిన వ్యక్తిని సిగ్గుపరచడం. ఈ మీటింగుల ద్వారా నా శాపం పోయింది. ఇప్పుడు నేను అబ్రహాం యొక్క వాగ్దానమునకు వారసుండి, అద్భుతాలు నా వెంట వస్తాయి. అదే విశ్వాసం. ఎంత పరివర్తన చెందడం మొదలుపెట్టానో అంత దీవించడం మొదలుపెట్టారు, అంత లేవనెత్తడం మొదలుపెట్టారు, అంతగా వాడుకోవడం మొదలుపెట్టారు. అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఈరోజు చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ఆ మీటింగులకు వచ్చావా? వాక్యం నీకు అర్థమైన దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా, అన్నగా ఈరోజు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ కోరేది ఒకటి, ఈ రోజు నుంచి నువ్వు నూతన సృష్టిగా ఉండాలి. ఈరోజే కాదు, ఆ రోజు నుంచి. నీ వాళ్ళు ఎవరైతే నీ ద్వారా సమాధానాన్ని కోల్పోయారో, ఆనందాన్ని కోల్పోయారో, నష్టాలు పాలయ్యారో, దుఃఖం పాలయ్యారో, వాళ్ళందరూ నా కొడుకేనా, లేదా నా భర్తేనా, నా భార్యేనా, ఇది కళ నిజమా, ఇది పరలోకమా, ఇది భూలోకమా అని వాళ్ళు అదిరిపోవాలి, ఆశ్చర్యపోవాలి. అది భక్తి అంటే. గట్టిగా గట్టిగా, అది శక్తి అంటే. అప్పుడు వస్తుంది నీ వెనకాల పడి దీవెన, ఆశీర్వాదం. ఈ మాట ఎవరు అనుకోవద్దు, ఎవడబ్బ సొమ్ము, మన అబ్బ సొమ్ము. బైబిల్లో ఎవరు సూత్రం రాయబడింది, మన అబ్బా మన తండ్రి అని. రా, ఎంత అవమానం పాలయ్యావో, ఎంత అనారోగ్యం పాలయ్యావో, ఎన్ని నష్టాలు పడ్డావో, ఎన్ని ఆపర్చునిటీస్ కోల్పోయావో, ఎంత దుఃఖాన్ని అనుభవించావో నీ భర్త ద్వారా, నీ బిడ్డల ద్వారా. నా ప్రభు అన్నారు, ఇంకెన్నడూ సిగ్గునందవు, ఆ పురుగులన్నిటినీ తరివేస్తాను, నేనే తరివేస్తున్నా, పోగొట్టుకున్న సంవత్సరాల పంటను నేను నీకు మరలా ఇస్తాను. అదే ఆ మీటింగుల యొక్క మీనింగ్. ఆ మీటింగ్ తర్వాత మన చరిత్రను తిరగరాయాలి. గట్టిగా గట్టిగా ఆమేన్ ఆమేన్. 100 మంది నీ ముందు వ్యాపారాలు నష్టపోయిన 101 అడుగు వెళ్ళు, నువ్వు దీవించబడతావు. గట్టిగా గట్టిగా ఆమేన్. 100 మంది అదే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నువ్వు 101 అడుగు వెళ్ళి నువ్వు సక్సెస్ అవుతావు. ఆమేన్. పక్కన 100 కుటుంబాల్లో సమాధానం లేక వాళ్ళు విడిపోయినా సరే 101వ వాడువైన నీవు సమాధానంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆశీర్వాదాన్ని పొందుతావు. దట్స్ ఆల్. ఇది గాడ్స్ గ్రేస్. ఇది పొందాల, ఇది క్రైస్తవత్వం, ఇది నిజమైన సంఘం. ఆ అత్తగారు నయోమిలా మారిపోవాలా. అమ్మా అని కన్న కూతురి కంటే కూచూసుకుంది ఎవరు? ఎవరు? నయోమి. ఎవరిని? కోడల్ని. ఓ కోడలు, తల్లి, నా చెల్లెళ్ళు 2 చేతులు జోడించి అన్నగా చెప్తున్నా, ఇది మొదలుకొని నీ గురించి ఎప్పుడు నాకు కంప్లైంట్ రాకూడదు. అన్నాడు మీ అత్తగారు, కంప్లైంట్ రాకూడదు. ఏమన్నా తెలుసా? రూతు పెనిమిటి చనిపోయిన
వెళ్ళిపో అమ్మ నీ దేవతల దగ్గరికి, నీ దేవుడి దగ్గరికి అంటే వెళ్ళా. అత్త నీ దేవుడే, నీ జనమే నా జనమని అత్తుకుపోయింది. నంబర్ 1, కన్న తల్లి కంటే ఎక్కువ చూసింది. అత్తైన నయోమి కోడల వల్ల మైమరిచిపోయి రూతు గ్రంథం 3:1 మాట్లాడింది, అమ్మా నీ కొరకు నేను విశ్రాంతిని విచారింపవలసిన దానను అని అని ఆమెను పెట్టి పరిగెడుకు వచ్చి పోషిస్తూ ఉంటే ఆమెకి పెళ్లి చేసే వరకు నయోమి నిద్రపోలా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆమెకు పెళ్ళైన తర్వాత ఆమె అవసరం తీర్చుకున్న తర్వాత అత్తను విడిచిపెట్టలా. బోయాజు అర్ధరాత్రి చేలో వెళ్ళిన రూతు వెళ్ళి బట్ట తీసి కాళ్ళ మీద పడుకుంటే వరుసకి వరుస బంధుధర్మం జరిగించమంది. కానీ ఏం చెప్పాడు తెలుసా? నా కుమారి యెహోవా చేత దీవెనొందాను, నా కుమారి అని పిలిచాడు. ఎవరిని? రూతుని. పెళ్ళైన తర్వాత కూడా అంటే అంత ప్రేమగా. ఆమె విధవరాలు, దరిద్రురాలు. ఆమె ఫ్లాష్ బ్యాక్ను బట్టి ఎప్పుడు తమ్ముడు ఎన్నడూ చెల్లిని లేదా అన్నా నీ పెళ్లి భార్యను గతాన్ని సమాధి చెయ్యి, క్రీస్తు రక్తములో దగ్గర తీసుకురా, మర్చిపో. దేవుడు అన్న నేను మర్చిపోతాను, నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. అక్కడి నుంచి ఇప్పుడు చుక్కలు చూపించావే నువ్వే. ఏం చూపించాలా? చంద్రుడి మీదకి ఎక్కించాలా? ఆమెనా చంద్రుడి మీద కంటే చంద్రమండ మీద తీసుకెళ్ళమని కాదు, అంత ప్రేమగా చూడాలి. ఆమె అదండి బైబిల్ చెప్పేది. ఇది లేకపోకుండా పాస్టర్లు సేవకులు మోసం. నేనైనా సరే ఈ స్థలంలో నిలబడటానికి అర్హులు కాం. వేషాల దేవునితో, ఆటల దేవునితో. ఓ సేవకుడు భార్యను ప్రేమించుకోకుండా, ఓ సేవకురాలు భర్తకు లోబడుకోకుండా, బిడలు తల్లిదండ్రులు లోబడుకోకుండా నేను సేవ. బైబిల్ కాలేజీలో డిగ్రీ చేస్తే సేవకుడివేనా? ఒక చెల్లి వచ్చి నాకు చెప్పింది, అన్నా అలానా సంఘం సేవకుడు కొడుకు నేను చేసుకున్నాను. చెప్పమ్మా 3 నెలలు నన్ను ఇంటికి పంపించేశారు. ఎందుకమ్మా? అన్నా సొక్కలు చూపించారన్నా. ఎందుకమ్మా? పెళ్ళైన తర్వాత సారిపాటు రమ్మన్నారంట. 60 కిలోలు చిలకలు, 60 కిలోలు లడ్డూలు, 60 కిలోలు ఇంకేయో పాటు రమ్మన్నారంట. వాళ్ళ నాన్న అడిగాడంటే స్వీట్ షాప్ పెడతారన్నారంట. అరే కూతురునిచ్చినాడు, ఆడపిల్లనిచ్చినాడు, మమ్మల్ని స్వీట్ షాప్ పెడతారంటావా అని కూతురికి సొక్కలు చూపించి 3 నెలలు ఇంటికి పంపించేశాడు. సదరు పాస్టర్ గారు కొడుకు ఈడి పాస్టర్ అంట. వాడు వాక్యాలు బోధించేస్తాడంట, గద్దిచ్చేస్తాడంట. అర్థమైందండి? ఏమయ్యాలి వీడికి? వీడంటున్నాను అనొద్దు, నా బైబిల్ చెప్తుంది. అందుకే చెప్తున్నా పదే పదే, సేవకుడు మారితే సంఘం మారుద్ది, సంఘం మారితే సమాజం మారుద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆమె స్కూల్లో అయినా సరే టీచర్ మారితే పిల్లలు మారిపోతారు. అవునా కదా? అవును. మన టీచర్లు వాళ్ళ ముందు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అరే సిగరెట్ పడరా, అరే అది పడరా. ఇంకా పిల్లడు ఏం బాగుపడతాడు? సేవకులు కొట్టు చూస్తూ ఉంటే, సేవకులు వదిలేస్తూ ఉంటే చెప్పాలి. సేవకులు వరకట్నాలు. ఆ బిడ్డ చెప్పింది, అన్న 10 లక్షలు ఇచ్చానన్న, అదనపు కట్నం అంట. పేరు మళ్ళీ అన్నా ఏ సంఘం వాక్యం వినరన్న వాళ్ళు, వినకూడదంటారన్నా. అమ్మ నీ కుటుంబాన్ని పరలోకంలో కట్టుకు ఈ ప్రసంగం వినమ్మా, మీ ఆయన మారిపోతా అన్నా. అబ్బో వాళ్ళదంటన్న ప్రపంచంలో ఎక్కడ లేని సంఘం అంట అన్న. అమ్మా ఏ సంఘం? ఓహో అదే అన్న. వాళ్ళు ఎవరు వాక్యాలు వినరంటాను, వినకూడదంటాను, చెడిపోతారంట అన్న. ఇది అలాంటి సంఘాన్ని నుంచే మొన్న ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి. ఏంటమ్మా? చావు బతుకుల మధ్యలో ఊపిరాడక. ఏంటమ్మా? నా అత్త పెట్టే పాటలు ఎంత అంత కాదన్నా. సేవకులన్నా. బిడ్డలారా నిజం చెప్తున్నానేనండి, మోసగాడైన సేవకుడు వల్ల సంఘం మోసపోదు, పరలోకానికి వెళ్ళావు. అందుకే నాతో ప్రభు చెప్పారు, ఆత్మలతో ఆడుకోకు, ఆత్మలతో ఆడుకోకు, నిజాయితీగా బతుకు, ఖచ్చితంగా బతుకు.
పసర పురుగులు, గొంగళ పురుగులు, చీడ పురుగులు తినివే సంవత్సరముల పంటను నువ్వు మొదట పొందాలి. నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళు, నీ వల్ల సంఘం ఆనందించాలి, సంతోషించాలి. అది చూసి నేను ఆనందించాలి, నేను నిన్ను దీవించాలి. నా సేవకుడిని దీవించిన దేవుడు నన్ను ఎందుకు దీవించడని నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నిన్ను ఎగ్జాంపుల్గా చేసుకోవాలి. అది నాకు నేర్పిన పాఠం. నేర్చుకుందామా, పొందుకుందామా, ఈ మెట్టుకి లేవనెత్తబడదామా, ఆశీర్వదింపబడతావు, చరిత్రను తిరగ రాస్తావు, దరిద్రాన్ని తరిమి కొడతావు, వ్యాధుల్ని తరిమి కొడతావు. ఇంకా అవి మన కుటుంబాలు ఉండడానికి వీల్లేదు. ప్రభుని నామం పెట్టి చెప్తున్నాను, ఏ చెల్లి ఏ తమ్ముడైతే ఆ మీటింగ్లకు వచ్చారో మ్యారేజ్ కాక బాధపడుతున్నారా, నెక్స్ట్ మంత్ మీకు మ్యారేజ్ అవుతున్నాయి. ఆమేన్. ఏ చెల్లి అయితే ఏ తమ్ముడైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో నెక్స్ట్ మంత్లో దేవుడు మీకు రిజల్ట్ ఇస్తున్నారు. నరబీజాలు చల్లుతున్నాను చూపించారు ప్రభు నాకు గట్టిగా గట్టిగా. ఏ బిడ్డలైతే వ్యాపారాలు నష్టపోయినారో, జాబ్స్ లేక బాధపడుతూ కష్టాలు పాలై ఉన్నారో ఈ మెట్టుకొచ్చేయండి. ఈ రోజు నుంచి క్షమాపణ అడగాల్సిన వాళ్ళు అడిగేసేయండి, తిరిగి ఇవ్వాల్సిన ఇచ్చేయండి. ఆ శాపగ్రస్తమైన ఇంట్లోంచి తీసి పారాయి రా. నా ప్రభు అన్నారు ఈరోజు నీకోసమే ఈ వాక్యం. ఆమేన్. కడుపారా తిని తృప్తి పొందుతావు, నీ కొట్లు నింపేస్తా, నీ గానుగల నుంచి ద్రాక్షరసం పొర్లి పారుతుంది. పోగొట్టుకున్న సంవత్సరాల పంట నేను నీకు మరలా మరలా ఇస్తా 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 అని నా ప్రభు చెప్తున్నారు. ఈ వాక్యాన్ని నా ఎదుట మొన్న నైట్ పెట్టారు. ఈరోజు ఈ దీవెన పొందుకోవాలి అంటే నీలో నన్ను మార్చిన దేవుడు ఆ ఆత్మకు నువ్వు చోటు ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారు? ఎంతమంది చెప్పాలా? ఎంతమంది ఇస్తారు? రైట్. మన వల్ల నిజం చెప్పండి, మన వాళ్ళు దుఃఖపడ్డారా పడలేదా? ఎందుకు కన్నాం, ఎందుకు కట్టుకున్నాం, ఎందుకు తోబుట్టు ఇది ఈడు అలాగే ఎందుకు పుట్టాడు నా కడుపున తల్లిదండ్రులు మనకున్న బలహీనతలను బట్టి కానీ, మన మాటలను బట్టి కానీ, మన చేష్టలను బట్టి కానీ, మన ప్రవర్తన బట్టి కానీ, కట్టుకున్న భార్య కానీ ఎప్పుడన్నా కానీ కన్నబెట్టి దుఃఖపడ్డారా పడలేదు? నిజం చెప్పాలి. నిజం ఉన్న వాళ్ళు చేతులు చూపించండి. ఆ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడన్నవాడు. రైట్. ఇక్కడి నుంచి ఎవరు దుఃఖపడ్డారో వాళ్ళు ఏమవ్వాలి మనం చూసి చెప్పాలి. అంటే సంతోషపరచాలంటే ఓ మిఠాయి పొట్లం పట్టుకెళ్ళి సంతోషపడిపోతారా? ప్రవర్తనలో మార్పు రావాలా, ప్రేమను కలిగి జీవించాలి. ఆ తర్వాత రా నీకు అద్భుతాలు జరగకపోతే నా కాలర్ పట్టుకుని ఐజాక్ నువ్వు ఇక్కడ వాక్యం చెప్పడం సరిపోవు, నన్ను కిందగా లాగేసి నువ్వు వచ్చి వాక్యం చెప్పు, ఈ సంఘాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. ఈ మెట్టుకు రా నీకు మేలు చేయకపోతే దేవుడు నా కాలర్ పట్టుకోడు. ఎందరికో ఛాలెంజ్ చేశాను, ఎందరికో సవాలు విసిరారు. రా ఈ రకంగా పరివర్తన చెందు. నా దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త, మహాప్రభావం గల దేవుడు. ఎందుకు అద్భుతాలు చేయడు? ఆయన జన్మ ఆశ్చర్యకార్యం. ఆమేన్. ఒక కన్యక బిడ్డను కంటమేంటి చరిత్రలో ఎక్కడన్నా ఉందా? మగ వ్యక్తి లేకుండా ఆయన జన్మే ఆశ్చర్యం, ఆయన జీవితమే ఆశ్చర్యం, ఆయన చేసినవన్నీ మెరాకిల్స్. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అలాంటి దేవుణ్ణి నమ్మి దరిద్రమా, అలాంటి దేవుణ్ణి నమ్మి కుటుంబంలో అసమాధానమా, అలాంటి దేవుణ్ణి నమ్మి జాబు లేకుండా, అలాంటి దేవుణ్ణి నమ్మి వ్యాధుల అవమానం. ఈరోజు నుంచి రోషం తెచ్చుకుందాం బిడ్డ, సవాలు చేద్దాం, ప్రపంచానికి సవాలుగా మిగులుదాం. ఆమేన్. కృంగిన వారిని లేవనెత్తాలి, నువ్వు చెడిపోయిన వాళ్ళని నీ సాక్ష్యం చెప్పి బాగు చేయాలి. రా పలానా సంఘం ఒకటి ఉంది, జీవం గల సంఘం అని తీసుకురా, సాక్ష్యాలు వినిపించు, ఆ ప్రసంగాలు ఉన్నాయి బయట వినిపించు. మారకపోతే నేను చెవి కోసుకుంటాను. ఈ మెట్టికెళ్దాం, నువ్వు దీవించబడతావు. ఇక్కడి నుంచి నువ్వు పాజిటివ్ వేలో ఆలోచించాలి. నాకు శాపం పోయింది, చీడ పురుగులు, గొంగళ పురుగులు, పసర పురుగులు తిరిగేసినాయి, అందుకేతాం నా ఇన్వాల్వ్మెంట్ లేకోకుండానే, నాకు తెలియకోకుండా ఏదో అయిపోయింది నా కుటుంబం, ఎక్కడి నుంచి అది జరగదని చెప్పాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య నిన్ను సంతోషపరచాలంటే కట్టుకున్న వ్యక్తిని, కన్న బిడ్డలను, కన్న తల్లిదండ్రులను సంతోషపరచమన్న వాక్యానుసారంగా ఇక్కడి నుంచి నా ప్రవర్తన అన్ని కోణాల్లో నీవు నీ దైవజనుడు కూడా ఆనందించే మార్పు నేను చెందుతా. నన్ను దీవించు. ఈ ప్రార్థన చేయి. నువ్వు రోజు రోజుకి నీకు దీవెన చేస్తా. నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. ఆమేన్. దీవెనకరంగా మారిపోతావు. నీ క్వాలిఫికేషన్ తక్కువైన ఉన్నత స్థానంలో ఉంటావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. పోగొట్టుకున్న సంవత్సరముల పంటను ప్రభువన్నారు
నీకు మరలా తిరిగిస్తా. రా, ఈరోజు నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. అద్భుతాలు చేయవాడా, కృప తెరువండి అయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. ఈరోజు మాట్లాడావు, పోగొట్టుకున్న సంవత్సరముల పంటను మరలా తిరిగిస్తానన్నావు. ఇక నా జనులు ఎన్నడూ సిగ్గునొందరన్నావు. ఆశ్చర్యకరుడా, కృప చూపించండి, దీవెన దయచేయండి, ఆశీర్వదించండి, హెచ్చించండి. గొప్ప కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, గొప్ప దీవెన ఇవ్వండి. పరివర్తన 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 ప్రతి బిడ్డలో దయచేయండి. కుటుంబాలని పరలోకంలో మార్చేయండి. మా బ్రతుకుల్లోని మీరు రండి, సమాధానంతో శాంతితో నింపేయండి, 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 నింపేయండి. స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి, చీకటి తొలగించండి, దీవెన దయచేయండి. ఆయన రెట్టింపు ఆశీర్వాదం, పోగొట్టుకున్న సంవత్సరాల పంటను తిరిగి మరలా ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయండి, కృపనివ్వండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నేను 15-20 సంవత్సరాల నుంచి యేసు మతంలో ఉన్నాను, కానీ ఎక్కడ కూడా వెళ్తాం 5 నిమిషాలు 10 నిమిషాల్లో వచ్చేయడం తప్ప ఎక్కడ ఇది లేదు. ఇటువంటి మీటింగ్ ఎప్పుడు కూడా నేను ఇంతవరకు చూసి ఎరగను. నేను 5 రోజులు కాదు, మొత్తం ఆయన ఎన్ని రోజులు చెప్పినా కానీ నేను వినాలి అనిపించే టైపులో ఉంది. పరలోక రాజ్యంలో ఉన్నట్టుగానే ఉన్నది నాకు. ఆ 5 రోజులు కూడా స్వర్గంలో నివసిస్తున్నట్టుగానే ఉన్నది. ఈ అయ్యగారు, నేను చాలా బాధల్లో ఉన్నాను అని చెప్పాను. నీకు అన్నీ సకలంగా జరుగుతాయి, అదేవిధంగా జరిగిపోతున్నాయి. నాకు 8 నెలల నుంచి ఒక అతను డబ్బులు ఇవ్వని అతను ఈ 5 రోజులు వచ్చిన తర్వాత నీకు కదిలికి వస్తుంది అన్నారు. అది కూడా జరిగిపోతుంది. ఆయన గొప్పతనం చాలా ఇదైంది. అయ్యగారు మీటింగులు అంటే ఇంకా ఎనలేనివి. ఆయన మీటింగుల్ని వదులుకోకండి ఎవరు కూడా. గర్భఫలం లేక కొన్ని వారాలుగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. నాన్న అతి త్వరలో దేవుడిని గర్భం తీరుస్తారని చెప్పాను. అవునా నాన్న? ప్రార్థన చేసి మొన్నెళ్ళి టెస్ట్ చేయించుకుందంట, కన్సీవ్ అయిందంట. దేవుడు అద్భుతం చేశారు, గర్భఫలాన్ని ఇచ్చారు. సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఇందాక చెప్పానే, ఈ మీటింగ్స్ అయిపోవటమే ఈ నెలలో వచ్చే నెలలో ఇలాంటి సాక్ష్యాలు ఎందరో చెల్లుళ్ళు చెప్పబోతున్నారు. ఆమేన్. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, జాబు లేని వాళ్ళు జాబులు వస్తున్నాయి, ప్రమోషన్ లేని వాళ్ళు ప్రమోషన్లు వస్తున్నాయి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం స్వస్థిస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఈ తమ్ముడు ఫైల్స్ వ్యాధితో వచ్చాడంట ఆ మీటింగ్లకి. ఆ వ్యాధి కంప్లీట్ తగ్గిపోయిందంట. చెప్పటి కూడా దేవుడిని మహిమపడదాం. రెండవది, ఓ ఇంట్లో రెంట్ కొన్నాడంట. ఆ ఇంటి వానరది సుత్తి పట్టుకొచ్చాడంట. దొంగిలించిన నీళ్లు తీపి. మన వాక్యం వినలా అందరం. ఆ సుత్తి మొన్న దేవుడు చూపిస్తే పట్టుకెళ్ళి తిరిగి ఇచ్చేస్తాడు. కోటీశ్వరాలంట. ఆ సుత్తి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే సామ్యేలు ఆశ్చర్యపోయిందంట. అయ్యా, ఎట్ట కూడా మీ దేవుడు చెప్తాడా? అవును. ఇంత మార్పు వస్తుందా? అవును. ఆ ఆడబడుసు ఎవరో వెండి ఇచ్చారంటండి. అవి మంచిది కాదని దేవుడు అక్కడ అర్థం చేశారట. అవి వేరే రకంగా ఇచ్చిన వస్తువులని. అక్కడి నుంచి చెవుపోటు, అవి గుర్తు రాగానే చెవుపోటు వచ్చిందంటండి. అవి తీసేసి వేరే షాపుకి మార్చేయడానికి పంపించినప్పుడు ఆయన చెవికి ప్రేరాయలు పెట్టుకుని ఖర్చు పెట్టుకోని చెవు కూడా స్వస్థపడిపోయిందంట. ఆ నొప్పే లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. గాడ్ బ్లెస్ యూ. 4వ రోజు ఈ సిస్టర్ని చేతుల మీద వేసి తీసుకొచ్చారు. అవునా? బ్రీతింగ్ ప్రాబ్లం. అపోలో తీసుకెళ్ళితే చెస్ట్ ప్రాబ్లం, ఎంజియోగ్రామ్ ఇవన్నీ చేయాలి, ఆపరేషన్ అన్నారట. లేదని ఆ చెల్లి మన సంఘానికి వస్తారు. వాళ్ళ మమ్మీ డాడీ కాల్ చేసి అర్జెంటుగా సిస్టర్ని ఇక్కడ తీసుకొచ్చేయండి, ఐజాక్ అని ఇక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తారని తీసుకొస్తే అక్కడ తీసుకురాగానే అసలు బ్రీతింగ్ తీసుకోలేకపోతుంది, అసలు స్టాండ్ అవ్వలేకపోతుంది, నిలబడలేకపోతుంది, పడిపోతుంది. అట్లా ఆ టైంలో ఆయిల్ వేసి ప్రేయర్ చేయగానే దేవుడు అద్భుతంగా ఈ సిస్టర్ని స్వస్థపరిచారు. ఆ మెంటల్ టెన్షన్స్ నుంచి, వాటన్నిటి నుంచి కూడా, డిప్రెషన్ నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. నెక్స్ట్ డే వచ్చి స్టేజ్ మీద ఎక్కినానంటే ఎక్కేసింది. అవునా? సెకండ్ డే అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేసామన్నారంట. వాళ్ళు అవసరం లేదని వచ్చేస్తే ప్రేయర్ చేస్తే నెక్స్ట్ డే స్టేజీ ఎక్కి మాట్లాడేంత శక్తి, కృపను దేవుడు ఇచ్చారు. ఈరోజు మన దగ్గర మధ్య నడిపించి ఇక్కడ సాక్షి నిలబెట్టారు. ఆయనకే మహిమ కలుగును గాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. జంట నగరాల ప్రజలకు శుభవార్త. మా లేమన్స్ గాస్పెల్ ఫెలోషిప్ ఆరాధన జరుగు స్థలములు కుకట్పల్లి వెళ్ళే హైవేలో ఎర్రగడ్డ క్రాస్ రోడ్స్ దగ్గర లిమ్రా ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారము 3 ఆరాధనలు జరుగును. మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, మా రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి, మా మూడవ ఆరాధన ఉదయం 11 గంటల నుండి. ఈ మూడవ ఆరాధనలో రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. మరియు మా 4వ ఆరాధన సాయంత్రం 5 గంటల నుండి పంజాగుట్ట LGF చర్చ్లో. అడ్రస్ పంజాగుట్ట క్రాస్ రోడ్స్ ఫ్లైఓవర్ దగ్గర స్టెపిన్ బేకరీ ప్రక్కన. మరియు మా 5వ ఆరాధన సాయంత్రం 7 గంటల నుండి జీడిమెట్ల సూరారం కాలనీ. అడ్రస్ సూరారం కాలనీ బస్ స్టాప్ దగ్గర. దేవుని ఆత్మచే నడిపింపబడే ప్రత్యేక వర్తమానములు విని మీ జీవితములను మార్చుకొని దైవాశీర్వాదము పొందండి. దయ్యపు శక్తులచే పీడింపబడు వారి కొరకు మరియు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అనేకులు దయ్యపు శక్తుల నుండి విడుదల పొందుతున్నారు. భయంకరమైన వ్యాధుల నుండి స్వస్థత పొందుతున్నారు. మొదట 300 సభ్యులతో పంజాగుట్ట LGF చర్చ్లో ఆరాధన జరిగించాము. అక్కడ స్థలము చాలక 2012 ఆగస్టు మాసంలో లిమ్రా ఫంక్షన్ హాల్ ఎర్రగడ్డకు స్థలం మార్చబడటం జరిగింది. ఆయన చేసిన మహా అద్భుతాలను బట్టి, గొప్ప స్వస్థతలను బట్టి, ఈరోజు ఆయన మహాకృపను బట్టి 2000 సభ్యులకు పైగా వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? రండి, దేవుని ఆశీర్వాదం పొందండి. మీ దుఃఖ దినములు సమాప్తమగును. మా అడ్రస్ లేమన్స్ గాస్పెల్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 8-3-502/1/B, ఫ్లాట్ నంబర్ G3, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, ఎల్లారెడ్డిగూడ, నియర్ అమీర్పేట్, హైదరాబాద్